ఇక్కడ ఇవాళ 20వ వార్షికోత్సవం. అంటే నిజంగా వేణుగారు ఉండుంటే ఆ ఆనందం వేరుగా ఉండేది. కానీ వారి ఆరోగ్య రీత్యా వారు రాలేదు. దానికి చాలా బాధగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉదయం ఆయన చూశారు. ఆయన నిజంగా ఆ ఆనందంలో ఎంత చక్కగా అంతసేపు మాట్లాడారంటే ఎవ్రీబడి వండర్డ్. అంత అనారోగ్యంగా ఉన్నారు ఆయన. ఆ తర్వాత కొంచెం ఎమోషన్ కూడా గురయ్యారు ఆయన పొద్దున గమనిస్తే. మరి కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. అందుకే ఫోన్ కూడా నోరుపిల్ల వస్తుంది. కృష్ణకుమార్ గారి ఫోన్ కూడా నోరుపిల్ల వస్తుంది. రాజుగారి ఫోన్ కూడా నోరుపిల్ల వస్తుంది. సో లెట్ us pray that he will get quick health recovery. So we will proceed as usual with the program. మన అందరికీ తెలిసిన విషయమే, మన స్నేహ సంధ్య 2004లో పుట్టింది. 5గురితో మొదలైంది. ఆ 5గురిలో మన సుదర్శన స్వామి గారు పరంపదించారు. మిగిలిన 4గురిలో వేణుగారు ఒకరు, మిగిలిన 3 కూడా ఇక్కడ ఆశీనులై ఉన్నారు. తర్వాత ఈ 20 ఏళ్లలో చాలా ప్రగతి సాధించిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా అసోసియేషన్ పుడుతూనే ఉంటాయి, కనుమరుగైపోతూ ఉంటాయి. కానీ మనకున్న మెంబర్స్ కోఆపరేషన్తో ఎంత చక్కగా ఈ రన్ చేసుకుంటూ ఒక సొంత బిల్డింగ్ ఏర్పరచుకుంటూ నెలకు 3 ప్రోగ్రాములు చేస్తూ ఈ విధంగా డెవలప్ అయిందంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ద కోఆపరేషన్ గివెన్ బై ద మెంబర్స్ ఫస్ట్. దెన్ ఎవ్రీ చైర్మన్, సెక్రటరీ వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ టర్ముల్లో వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ స్నేహ సంధిని ముందుకు తీసుకువెళ్ళడానికి చక్కటి పునాది వేశారు. తర్వాత ఒకప్పుడు స్నేహ సంధ్య అంటే హెల్త్ పరంగా, రిక్రియేషన్ పరంగా, నారాయణ సేవ పరంగా అన్ని బాధ్యతలు వాళ్ళే చూసేవారు. కాలక్రమేణా ఒక 10 ఏళ్ళు అయిన తర్వాత ఏజ్ కేర్ ఫౌండేషన్ అనే వ్యవస్థను పెట్టడం జరిగింది. ఆ ఏజ్ కేర్ ఫౌండేషన్ ప్యాలియేటివ్ కేరు, జెరియాట్రిక్ కేరు, డెమెన్షియా కేరు ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకున్నారు. తర్వాత మళ్ళా మన మెంబర్సే సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్లో కూడా మన డాక్టర్ టీవీఎస్ రావు గారు, మన వెంకట్రావు గారు వారి ఆధ్వర్యంలో అది చక్కగా వేళ్ళు పూనుకొని ఇప్పుడు చక్కగా పెరుగుతోంది. ప్రస్తుతం మన మంగపతి గారు, తర్వాత జోష్ గారు ఉన్నారు. వాళ్ళ హయాంలో అది ఇంకా వృద్ధి చెందుతుందని మేము చూస్తున్నాం. ఇంకా వృద్ధి చెందుతుందని ఆశిస్తాం. కారణం ఏంటంటే ఇవి 2 కూడా స్నేహ సంధ్య నుంచి పుట్టినవే. సీనియర్ సిటిజన్స్ అసోసియేషను, ఏజ్ కేర్ ఫౌండేషను. ఏజ్ కేర్ ఫౌండేషన్ అనేది అది మన అంచనాలకు మించి అదొక మహావృక్షం అయిపోయింది. అదంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ మన మెంబర్సే. మళ్ళీ కొత్తగా కొంతమంది యాడ్ అయ్యారు, కానీ అందరూ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న మెంబర్స్లో ప్రతి ఒక్కరు చాలామంది 3 అసోసియేషన్లో కూడా ఉన్నారు. సో మిగిలిన విషయాలు ఎన్ని చెప్పినా చరవడమే అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు అగైన్ గో ఆన్ రిపీటింగ్ ఆల్ దోస్ థింగ్స్. మనం ఏంటంటే 20th యానివర్సరీ చేసుకుంటున్నాము. 20th యానివర్సరీ చేసుకుంటూ ఒకసారి పూర్వం జరిగిన సంఘటనలన్నీ నెమరు వేసుకుంటాం. పొద్దున్న కూడా వేణుగారు చాలా చక్కగా అన్ని విషయాలు చెప్పారు. ఇకపోతే మనం అందరం కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవర్ యాంబిషన్ ఈస్ వేణుగారు హెల్త్ రికవరీ అయ్యి మళ్ళా చక్కగా మన అందరితోటి వచ్చి ఆయన ప్రేమను మనకి పంచుతారని ఆశిస్తూ నేను నా స్పీచ్ని విరమించుకుంటున్నాను.